సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థులకు ఎదురొచ్చి ప్రజలు తమ మద్దతు తెలియజేస్తున్నారు. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ధీమాగా చెప్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న మద్దతుతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఉత్సాహంగా అడుగులు ముందుకేస్తున్నారు. ఎన్నికల్లో జైత్రయాత్రే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. నాయకులను కార్యకర్తలను కలుపుకుని ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. పార్వతీపురం మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే జోగారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి అందించే సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు వేయాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే అన్న రాంబాబు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మార్కాపురం మున్సిపాలిటీలోని 25వ వార్డులో గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచే ఆయన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎమ్మెల్యే రాచమల్లుతో పాటు ఆయన సతీమణి రమాదేవి ప్రతి ఇంటికి వెళ్లి అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నగరంలోని రంగస్వామి నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఖచ్చితంగా మళ్లీ వైఎస్ జగన్ ను సీఎం చేయాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి దార సుధీర్ జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. కొత్తపల్లి మండలంలోని ఎదురుపాడు, జడ్డువారిపల్లె గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలని కోరారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర్ నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రచారానికి విశేష స్పందన లభించింది.